హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలో మేము లాస్ట్ వీక్ వెళ్ళినటువంటి వెకేషన్ ప్లేస్ అన్నట్టు. సో ఇది మీరు చూస్తున్నారు. సో చుట్టూ అడవి ఉంది, మొత్తం నీలగిరి చెట్లు, యూకలిప్టస్ చెట్లు ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ 130 ఎకర్స్ అంట. సో అంత పెద్ద వెకేషన్ ప్లేస్ అన్నట్టు. సో బట్ దాంట్లో ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ అంటే అన్నీ ఉంటాయి, పూల్ అవన్నీ కూడా ఉంటాయి అందులోనే, రెయిన్ డ్యాన్స్. సో మీరు ముందు ముందు అన్నీ చాలా చూడొచ్చు. సో ఇదైతే మనకు ఎక్కడ అంటే ప్లేస్ వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్, గజ్వేల్ నియర్ బై హిడెన్ క్యాస్టిల్ అని చెప్పేసి ప్లేస్ అన్నట్టు. సో మీరు గూగుల్ త్రూ కూడా వెళ్ళొచ్చు, చూడండి. సో చాలా మంచి ఉన్నాయి. సో అక్కడ ప్లేన్ అన్నీ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇది ఎంట్రీ అండి, హిడెన్ క్యాస్టిల్ ఎంట్రీ. సో ఇక్కడ చాలా సెక్యూరిటీ స్ట్రిక్ట్ అండి. సో మమ్మల్ని అయితే మొత్తం వెరిఫికేషన్ చేశారు. సో ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి అన్నీ చెక్ చేసి మరీ లోపలికి పంపించారు. సో మంచి సెక్యూరిటీ కూడా ఉంది. సో ఇది చూస్తున్నారా, ఇది ఎంట్రీ అన్నట్టు. సో ఇక్కడ నుండి మనం రైట్ తీసుకుంటాము. సో ఈ రైట్ సైడ్లోనే ఒక పెద్దగా ఎట్లా అంటే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అన్నట్టు. సో మనం వెహికల్స్ కానీ అన్నీ ఆపుకోవచ్చు అండ్ మంచి సెక్యూరిటీ. సో మన వెహికల్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో మంచి నీట్ ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, సో ఇది మాతో పాటు చాలామంది వచ్చారు అదే రోజు. సో చూస్తున్నారా, ఇదంతా పార్కింగ్ ప్లేస్. సో వీళ్ళందరూ గ్యాదర్ అయ్యేది ఇక్కడే. ఇదంతా బస్సెస్. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు మేము అక్కడ నుండి వచ్చేసాక మాకు చేతికైతే బ్యాడ్జెస్ ఇచ్చారు. సో ఆ బ్యాడ్జెస్ అలోనే ఐడెంటిఫికేషన్ అన్నట్టు. సో ఎంతమంది ఉన్నారు ఏంటి, ఎన్ని బ్యాడ్జెస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయో అంతమంది వచ్చారని చెప్పేసి వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ అన్నట్టు. సో ఇది చూడండి, ఇది ఇక్కడ ఫౌంటైన్ వచ్చింది. సో ఎంట్రీ కాగానే ఇది ఎలా అంటే గుమ్మాటం అంటాం కదా. సో మన తెలంగాణలో గుమ్మాటాలు ఉంటాయి కదా. సో అదన్నట్టు. వీళ్ళు మా ఫ్రెండ్స్, వీళ్ళు చాలా చిల్ అవుతున్నారు. సో చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, ఇదే నేను. చూడండి. సో ఇప్పుడు మీకు మిగతా అన్నీ చూపిస్తాను. ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, మిడ్లో ఫౌంటైన్ ఉంది చూడండి. ఇది ఓకే, ఇట్లా వాటర్ స్ప్రే అవుతుంది. సో ఇక్కడండి మేము కొంచెం లోపలికి వెళ్ళాక సో ఇంకా మిగతా యాక్టివిటీస్ అంటే లైక్ పూల్ కానీ రెయిన్ డ్యాన్స్ ప్లేసెస్ కానీ అవన్నీ ఉన్నాయి అన్నట్టు. సో మీరు చూడొచ్చు. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక మంచి పిల్లలతో పాటు పెద్దల్ని తీసుకెళ్ళే మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు. సో చూస్తున్నారా, ఇదైతే ఇలా ఉంది. అండ్ మాకైతే వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఇప్పుడు మనం ఎంట్రీ అయ్యాం చూడండి. ఇక్కడ నుండి ఇది ఎలా అంటే మనకు బాహుబలిలో ఒక ఎంట్రీ సీన్ ఉంటుంది చూడండి. సో అక్కడ అంటే గేట్ ఎత్తేస్తారు, ఆ గేట్లోకి ఎంట్రీ అవ్వరు. ఇదైతే బాహుబలి సామ్రాజ్యం కోట ఉందో దానికి ఎంట్రీ గేట్ ఎలా ఉంటుంది, సో ఆ డోర్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. సో ఒకవేళ ఆ డోర్ని అయితే పైకి లిఫ్ట్ చేస్తే మాత్రం కింద వాటర్ అనేది ఉంటాయి అన్నట్టు. సో అలాంటి సినారియో క్రియేట్ చేశారు వీళ్ళు మంచిగా. ఆర్కిటెక్చర్ మాత్రం టోటల్ నిజాం కాలంలో సంబంధించినటువంటి లైక్ అట్లా అంటే మన కాకతీయుల కాలంలో, నిజాం కాలంలో ఎలా అయితే రాళ్ళతో చేశారో సో అలా ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా చాలా గ్రీనరీగా ఉంది. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. వీళ్ళు నేను వీడియో చేస్తున్నా అంటే వీళ్ళకి చాలా క్యూరియాసిటీ మేడం. సో ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు. ఇంకా ఇది ఎంట్రీ అన్నట్టు. ఇది నేను చెప్పినటువంటి బాహుబలి సెటప్ లాగా ఉంటుంది. ఇక్కడ కింద ఆ కోటకి ఈ మధ్యలో ఇది ఏదైతే ఉందో అది బాహుబలి లాగా. ఇది లిఫ్ట్ చేస్తే మాత్రం మధ్యలో వాటర్ ఉంటాయి మనకు చుట్టూరా ఈ దానికి. అండ్ ఇది లోపల ఎంట్రీ ఇచ్చాము. సో ఇది ఎలా అంటే చిన్నపాటి సామ్రాజ్యంలో హాల్లో ఉంటుంది చూడండి. సో అలా అయితే ఉంది. ఇది మంచి వ్యూ ప్లేస్ అన్నట్టు. ఇంత మంచి వ్యూ ప్లేస్ అసలు మనము చూడము దగ్గరలో కూడా, కానీ వర్త్ అన్నట్టు. మనం అక్కడికి వెళ్తే మాత్రం ఫుల్ డే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. సో మాకైతే ఏదైతే ఆడిటోరియం ఇచ్చారో సో అందులోకి ఎంట్రీ అవుతున్నాను. ఇది ఆడిటోరియం లోపలికి వెళ్ళామన్నట్టు. సో ఇక్కడ మాకు సంబంధించిన వాళ్ళందరికీ ఒక ఆడిటోరియం ఇచ్చారు. సో అది. సో ఇక్కడ వచ్చేసి మీటింగ్స్ వగైరా అండ్ దీని పక్కనే మనకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళే. సో ఇది నేనైతే పైకి వెళ్ళి ఎస్పెషల్లీగా తీశాను, ఎందుకంటే పైనుండి వీడియో ఎలా వస్తుంది అంటే వ్యూ ఎలా ఉందనే విషయంలో నేను కొంచెం క్యూరియాసిటీ అండి. సో అన్ని ప్లేసెస్ తిరిగాను. సో దాంతోపాటు వీడియో కూడా పెట్టుకున్నాను.
నాకు నచ్చిన ఒక వాక్ స్టైల్ పెట్టేసి. సో ఐ హోప్ మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇగో చూడండి, ఇక్కడ నుండి మీకు మంచి వ్యూ కనపడుతుంది. సో ఇది కింద చూడండి, అదంతా ప్లేస్ అంతా అది ఇది నీలగిరి చెట్లతోని అలా నిండి ఉంది. సో ఎట్ ద సేమ్ టైం నేను పూల్ సైడ్లో వచ్చేసరికి ఇక ఈ రకంగా అయితే ఉన్నారు. అంటే ఒక ఫ్యామిలీస్ పిక్నిక్ చేసుకోవడానికి పిల్లలతో పాటు రావడానికి ఒక మంచి ప్లేస్ అనడానికి ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను కదా. సో దానికోసం ఈ వీడియో పెట్టాను. ఇదంతా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు. సో హాయ్ హలోస్ అని చెప్పుకుంటా తిరుగుతున్నారు, చూస్తున్నారా. సో ఎలా ఆడుతున్నారు, ఇది పూల్. అండ్ దీంతోపాటు మనకు రెయిన్ డ్యాన్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఏదైతే స్కై రూట్ అంటారు, సో స్కైవే అది కూడా ఉంది. అండ్ ఇదైతే వండర్ఫుల్ అండి.